హలో అండి. ఈరోజు మనం కరివేపాకు చెట్టు ఎలా పెంచుకోవాలి, దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, నేను కొన్ని అనుభవంతో తెలుసుకున్న టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. నేను శోభా కొత్తపల్లి. వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభా. మామూలుగా అయితే మనం అందరము నర్సరీ నుంచి తెచ్చి చెట్టు పెట్టుకుంటాం కదా. చాలామందికి ఎండ లేదని, బాల్కనీలో ఎండ రావట్లేదని, పెరగట్లేదని అంటుంటారు. మీకు ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఎక్కడైనా కొద్దిగా కనీసం ఒక 2-3 గంటల ఎండ అయినా కరివేపాకు చెట్టుకు కంపల్సరీ కావాలండి. అదే మీ ఇంట్లో టెర్రస్ ఉంటే ఎండలో అయితే ఇంకా చాలా బెటరు. మనము కరివేపాకు చెట్టు పెంచుకోవడానికి మినిమం ఎండ ఉండేటట్టు చూసుకోండి. అయితే నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా మీరు గ్రాఫ్టింగ్ మొక్కనే తీసుకోండి. నార్మల్గా విత్తనాలతో వేసింది కాకుండా వాళ్ళని అడిగి గ్రాఫ్టింగ్ ఉన్న మొక్కను తెచ్చుకోండి. ప్లస్ ఇంకో దీనికి మనము మట్టి విషయానికి వస్తే మాత్రము నేను అది మట్టి ఏమేమి కలుపుకోవాలో నేను ఇప్పుడు మీకు అవి ఎంత క్వాంటిటీలో ఎర్రమట్టి, కోకోపీట్ అవి ఏంటి కలుపుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అవి కూడా మట్టి ఇలా నేను ఏమేమి అవసరమో దీనికి ఇందులో ఉన్నాయి చూపిస్తాను. అయితే మీరు పెట్టుకునే తొట్టి సైజుని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ ఇంకొకసారి ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారో, కొత్తగా చెట్లు పెట్టుకునే వాళ్ళ కోసమని మనము తొట్టి సైజుని బట్టి 40% ఎర్రమట్టి, దాంట్లో ఒక 30% వర్మీ కంపోస్టు, కోకోపీట్ 30%. ఇవన్నీ కాకుండా కూడా మీరు ఒక ఇసుక కూడా కొంచెం ఎక్కువనే కలుపుకోండి. ఎందుకంటే మనకు మట్టి గట్టిగా ఉండకుండా విడివిడిగా ఉండాలి మట్టి, అందుకని ఇసుక కలుపుకోవాలి. ఇవి 4 కలిపేసుకొని మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్న కరివేపాకు చెట్టు పెట్టేసుకోండి. దీని తర్వాత మీరు దానికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, లిక్విడ్ కానివ్వండి, అవేంటో నేను అవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఈ మట్టితో కలిపేసి మీరు చెట్టు పెట్టేసుకొని ఒక 1 వీక్ నీడలో పెట్టండి. అది మన వాతావరణంకి అలవాటైన తర్వాతనే మీరు ఎండలో పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల మట్టి కలిపి పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదో ఇలా మట్టి అంతా ఇలా గుల్లుగా ఉంటుంది చూడండి, పొడి పొడిగా. ఇసుక, వర్మీ కంపోస్ట్ ప్లస్ కోకోపీట్ కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది మట్టి. ఇట్లా ఉంటేనే మనకు వేర్లు కానీ మనం వేసిన ఫర్టిలైజర్స్ కానీ అన్నీ మంచిగా కిందికి వెళ్ళి దీనికి బలమైన పోషకాలన్నీ అందుతాయండి. ఇంకొకటి మీకు నేను వాడే ఫర్టిలైజర్స్ చెప్తానని చెప్పాను కదా, ఈ మట్టి ఇలా అవ్వడానికి కారణం కూడా నేను వీటికి వాడే ఫర్టిలైజరే. ఇప్పుడు ఇసుక, కోకోపీట్, వర్మి కంపోస్ట్ కలుపుకొని చేసుకున్న మట్టి అయితే మనకు ఇది చూడండి ఎంత గుల్లుగా విడివిడిగా మట్టి ఇలా ఉండాలి. ఎప్పుడు కానీ మనం వాటర్ పోసినా కూడా కిందికి వెళ్ళిపోవాలన్నట్టు, మట్టి గట్టిగా ఉండొద్దు. ఉంటే మనకు వేర్లు కింది వరకు వెళ్ళి దీని గ్రోత్కి ఇబ్బంది అవుతుంది. మట్టి ఎప్పుడు ఇలా ఉండేటట్టు చూసుకోండి. మనము మట్టి ఇంత కేర్ తీసుకొని వర్మీ కంపోస్టు అన్నీ ఇందులో కలిపి ఇస్తాం కాబట్టి చెట్టుకు ఫస్ట్ నుంచే మంచి ఫుడ్, బలమైనవన్నీ అందుతాయి. కాకపోయినా కూడా మనము ఒక 15 డేస్కి ఒకసారి అలా నార్మల్గా వర్మి కంపోస్టు, కౌ మెన్యూరు అదంతా ఇస్తారు కదా. నేను నా కరివేపాకు చెట్టుకు ఇచ్చిన ఇది బెస్ట్ టిప్ మీకు చెప్పడానికే ఈ వీడియో తీస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే ఇలా మనము రోజు బియ్యం కడిగిన నీళ్ళు కూడా చాలామంది చెట్లకు వాడతారు, కానీ ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ప్లస్ ఆనియన్ ఇవన్నీ కలిపి మామూలుగా మనము కిచెన్ కంపోస్టు వారం 10 రోజులు తయారవడానికి అలా పెడతారు కదా, అలా కాకుండా నేను డైరెక్ట్గా చెట్లకి ఇలా పోసిన తర్వాత ఈ కూరగాయలను కూడా దీని మీద ఇలాగే పెట్టేస్తాను. నేను 1 ఇయర్ నుంచి చేస్తున్న ఏ పద్ధతి అయితే ఉందో మీకు అదే చెప్తున్నాను. నేను ఈ కిచెన్ వేస్ట్ కూడా ఇట్లా పెడతాను చూడండి. మీకు నేను ఇది కూడా చూపిస్తాను. నేను పెట్టిన ఈ ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ కూడా ఎండిపోయి మీకు ఇక్కడ ఈ చెట్టు పైన కనిపిస్తున్నాయి చూడండి. ఇది పెట్టేస్తే ఇది అదే ఎండిపోయి అదే ఇదైపోయి దీంట్లో చెట్టులో కలిసిపోతుంది. ఫర్టిలైజర్ దానికి రెగ్యులర్గా అందుతూనే ఉంటుంది.
మనం స్పెషల్గా చేయాల్సిన పని ఏమీ లేదు. అందువల్లనే ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది నేను ఈ చెట్టు పెట్టి. దీని గ్రోత్ చూడండి ఎలా ఉందో, ఎంత బాగా పెరిగింది. దాంతోపాటు ఇందులో ఒక వంకాయ మొలక దానంతట అదే వచ్చి ఇప్పటికి ఎన్ని హార్వెస్ట్లు చేశాను ఈ వంకాయ చెట్టువి. మీరు ఈ కిచెన్ ఇలా పచ్చి కిచెన్ వేస్ట్ని చెట్టు మొదల్లో వేసి మీరు కూడా ట్రై చేయండి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. ఎంత మంచి గ్రోత్ వచ్చిందంటే కరివేపాకు. ఇదొకటే చెట్టు కాదండి, మీకు ఇక్కడ ఇంకొక దీనికంటే పెద్దగా పెరిగిన చెట్టు కూడా ఉంది. ఇది కూడా చూడండి, సేమ్ దీనికి కూడా నేను ఇదే పద్ధతిలో వేస్తాను ఫర్టిలైజర్ ఇవన్నీ. ఇలా చూడండి, ఉల్లిగడ్డ పుట్టు అంతా కూరగాయలు ఇవన్నీ ఇట్లా వేసేస్తాను చూడండి. ఇది దీనికంటే ఇది చాలా ఎక్కువ గ్రోత్ వచ్చింది, ఎందుకంటే ఇది ఒక 1.5 సంవత్సరం అవుతుంది పెట్టి. ఇది మొన్న ఒక 7-8 మంత్స్ ముందు పెట్టినాను. ఈ చెట్టు ఇంత పెద్దగా అవ్వడానికి కారణము 1.5 ఇయర్ అవుతుంది దీనికి. నేను దీనికి కూడా ఇదే ఫర్టిలైజరు ఇలాగే కూరగాయలు మన కిచెన్ వేస్ట్ అంతా వేసి పెంచుతున్నాను. మీరు కూడా ఇలాగే చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కరివేపాకు చెట్టు గుబురుగా చాలా హెల్దీగా వస్తుంది. నేను ఇది ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. ఈ చెట్టే సాక్ష్యం అండి. నేను నా ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అయింది అనడానికి. ఇంకా దీని తర్వాత మీకు మనము కరివేపాకు చెట్టు పెంచుకునేదే సువాసన కోసము, మనము వంటల్లో వాడుకోవడానికి. కాబట్టి ఇది గ్రీన్ కలర్ ఎక్కువ కనిపించాలి, మనకు ఫ్రెష్గా ఉండాలంటే ఎప్సమ్ సాల్ట్ను మీరు ఒక చిటికెడు 1 లీటర్ వాటర్లో వేసి మీరు దీనిపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. చాలా మంచిగా కనిపిస్తుంది. మీకు చెట్టు మనము పెట్టినప్పుడు స్ట్రైట్గా వస్తుంది కదా, దాన్ని బ్రాంచెస్ ఎక్కువ ఎలా రావాలంటే ఇదో ఇక్కడ మీకు ఇది కూడా ప్రూఫ్ చూపిస్తున్నానండి. చెట్టు కింద నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ పైన కొమ్మ ఏదైతే ఉందో దాన్ని తెంపేశాను. తెంపేస్తే ఇది చూడండి, దీని చుట్టూ మొత్తము ఎన్ని పక్కల నుంచి ఎన్ని కొమ్మలు వచ్చాయో. ఎప్పుడు కూడా మనము ఎలా కొమ్మ వచ్చి ఇంత పొడవు అయిందంటే దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. ఈ కార్నర్స్ని మీరు మొత్తము చుంచేశారనుకోండి, మళ్ళీ దీని నుంచి ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చి మనకు చెట్టు గుబురుగా అవుతుంది. మళ్ళీ ఇంకా కరివేపాకు చెట్టు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇది చెట్టు పెరుగుతూ మనకి ఇక్కడ కాయలు రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అర్థం చేసుకోండి మీరు, చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. ఆ కాయలు వచ్చినప్పుడు కంపల్సరీ వీటి కాయలను మీరు మొదట్లో చుంచేసేయండి. అప్పుడు ఆ బలంనంతా మనం చెట్టు తీసుకొని చెట్టు గుబురుగా పెరుగుతుంది. కాయలు వచ్చినప్పుడు మాత్రం కట్ చేయండి. ఇంకొకటి, మనం అప్పుడప్పుడు ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఒక కొమ్మ ఇంత పెద్దగా అయిందని అంటే ఇలా ప్రూనింగ్ చేసేసేయండి, గుబురుగా వస్తుంది. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మనకు వంట చేసుకున్నప్పుడు కరివేపాకు అవసరమైతే సాధారణంగా అందరూ ఆడావిడిలో కానివ్వండి గబగబా వచ్చేసి ఆకులు తెంపుతుంటారు కదా, అవి ఏ విధంగా తెంపాలి ఏ విధంగా తెంపొద్దో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే మీరు ఆకులు ఎప్పుడూ వంట చేసుకునే అవసరం ఉన్నవి అనుకుంటే కొంచెము 1 నిమిషం టైం ఇచ్చి ఎట్లా తెంపాలో చూడండి. మనము ఈ ఆకులను మట్టుకు ఇలా తెంపొద్దండి, దుయ్యొద్దు ఇలా ఆకులను. ఇది రాంగ్ పద్ధతి. ప్లస్ ఇంకొకటి, ఇలా ఈ కొమ్మలను కూడా తెంపొద్దు, ఇలా విడివిడిగా కొమ్మలు కూడా తెంపొద్దు మీరు. ఇది కూడా రాంగ్ పద్ధతి. కరెక్ట్గా ఎలా తెంపాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ నుంచి ఇంత వరకు ఒక 2-3 ఇంచుల వరకు తీసుకొని ఇలా ఇట్లా తెంపేసేయండి. ఇట్లా చేయడం వల్ల ప్రూనింగ్ కూడా అవుతుంది, మనకు చెట్టు మళ్ళీ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి గుబురుగా పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ప్రతి కొమ్మ దగ్గర మీరు ఇట్లా చూసుకొని ఇట్లా తెంపండి పైన కొమ్మలు. ఇదిగోండి ఇలా. ఇదండి ఇలా తెంపేస్తే సరిపోతుంది. మీకు ఎన్ని అవసరమైతే అన్ని, 2 కొమ్మలు అవసరమైతే 2 కొమ్మలే తెంపేసుకోండి. కానీ మాత్రం అట్లా ఇందాక చూపించినట్టు మాత్రం తెంపొద్దు. ఎక్కడ తెంపినా మీరు ఇలా కొమ్మలు తెంపేయండి. దీంతో పక్కన బ్రాంచెస్ వచ్చి మీకు చెట్టు గుబురుగా కూడా అవుతుంది, మీకు ఒక రోజుకు సరిపోయే కరివేపాకు కూడా వస్తుంది. ఇప్పుడు మా కరివేపాకును మీకు హార్వెస్ట్ చేసి కూడా చూపిస్తాను ఎంత పెద్దగా అయింది. ఇది ఎంతమందికి ఇవ్వచ్చు అంత వెళ్ళింది చూడండి కరివేపాకు.
ఇది ఇది ఓన్లీ ఒక్క చెట్టుదే, ఇంకా ఈ చెట్టుకు ఇంకా చాలా ఉంది. ఇదిగోండి, ఇంత కరివేపాకు మనకు ఒక 10 రోజులు ఈజీగా సరిపోతుంది. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికి కూడా పంచొచ్చు. ఈ చెట్టు కూడా నా అంత సైజ్ అయింది చూడండి, ఒక 1 ఇయర్లోనే. నాకు ఈ కరివేపాకు చెట్టు గ్రోత్ చూసిన తర్వాత ఇంకా వేరే చెట్లు పెంచుకోవాలని కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చిందండి. చూడండి ఎంత మంచి వాసన, అసలు ఇంత ఫ్రెష్ కరివేపాకు మనం ఇంట్లో పెట్టుకుంటేనే చెట్టుకే వస్తుంది. మీరు ఇది యాక్చువల్గా కరివేపాకు చెట్టుకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అసలే లేదు. కరివేపాకు చెట్టు కొనుక్కొచ్చి పెట్టేసుకోండి. మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు పోసి చూడండి, ఓపికతో ఒక 1 ఇయర్ చూడండి. మీకు చెట్టు పెరగకపోతే నన్ను అడగండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కరివేపాకు గ్రోత్ వింటర్లో మనకు కొంచెం తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు గ్రోత్ రావట్లేదని అలా టెన్షన్ పడొద్దు. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి దాని నార్మల్ స్టేజ్కి అది వచ్చేస్తుంది. ఇవి కొన్ని నేను ఈ 1 to 1 ఇయర్లో కరివేపాకు చెట్టు గురించి తెలుసుకున్నవి, నేను వాడిన ఫర్టిలైజర్స్ ఏం వాడితే ఇది ఇంత అయింది అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా కొన్ని నేను వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, కొన్ని పెట్టిన చెట్లు అవన్నీ కూడా మీకు చిన్న వీడియోస్ కొత్త గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మాత్రము చెప్తున్నాను. ఈ విషయాలన్నీ ఈ మధ్య గార్డెనింగ్ అందరికీ తెలుస్తున్నాయి, కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఇవి చిన్నవి చాలా ఉపయోగపడతాయని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి.